హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాణిపాకం దర్శనం అయిపోయాక అరుణాచలం అయితే వచ్చేసాము. ఇదైతే తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ టెంపుల్ని తమిళంలో తిరువన్నామలై అంటారు. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. దీని యొక్క ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏంటంటే పగలైనా రాత్రైనా ఎండైనా వానైనా ఏ టైంలో అయినా ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. అంత గొప్ప విశేషం గిరి ప్రదక్షిణకి. యోగులు, మహర్షులు ఈ తిరువన్నామలై చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కలియుగంలో ఎవరికైతే కష్టాలు ఉంటాయో వాటిని తీర్చడం కోసం అక్కడే కూర్చొని కొండ దిశగా చూస్తూ తపస్సు చేస్తూ ఉంటారు. ఇంకా మేము కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. దానికంటే ముందు వినాయకుడి టెంపుల్లో కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ చేస్తూ అష్టలింగ దర్శనం కూడా చేసుకోవాలి. అష్టలింగాలు అంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇలా 8 లింగాలు అనేటి గిరి చుట్టూ ఉంటాయి. అక్కడ ప్రతి లింగం దగ్గరికి వెళ్ళి కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని రావాలి. ఇలా అష్టలింగ దర్శనం కూడా చేసుకుంటే ఎంతో మంచిదని అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసినట్టుగా భక్తులు భావిస్తారు. అందుకనే గిరి ప్రదక్షిణ అనేది కంపల్సరీ చేయాలి. ఇదైతే ఒక 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా కాలినడకన వెళ్తే మహాపుణ్యమని భావిస్తారు. శివుని యొక్క ధ్యానంలో శివస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు పుణ్యం లభిస్తుంది. బట్ మాకు పిల్లలతో అవ్వదనేసి మేమైతే కారులోనే గిరి ప్రదక్షిణ చేశాము. గిరి ప్రదక్షిణ అయిపోయాక మళ్ళీ వినాయకుడి టెంపుల్లోకి వచ్చి కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని అప్పుడు టెంపుల్లోకి అయితే రావాలి. టెంపుల్ అయితే ఎంత బాగుందో. గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఎటు చూసినా గోపురమే కనిపిస్తాయి. మొత్తం 4 గోపురాలు ఉంటాయి. ఇంకా మొబైల్స్ అయితే లోపలికి అలో చేస్తున్నారు. ఈ అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణం అనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతాయి. అందుకే ఈ టెంపుల్ కంటే కూడా కొండకి అంత గొప్ప ప్రాధాన్యత ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో గిరి ప్రదక్షిణ చాలా మంచి విశేషం ఉంటుందని ఇక్కడ జనాలు నమ్ముతూ ఉంటారు. అంతే. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి.